హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన దేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. మరీ ముఖ్యంగా ఏపీతో సహా తమిళనాడు, కేరళ, ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లో మైనింగ్ కోసం ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. ఈ రాష్ట్రాల్లో తీర ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిలోనూ మేము ప్రత్యేకంగా మైనింగ్ చేపట్టబోతూ ఉన్నాం. ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తద్వారా మన దేశాన్ని రేర్ ఎర్త్ మినరల్స్ విభాగంలో ఆత్మ నిర్భరత తీసుకువచ్చేందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనే విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ దేశంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కొరత ఎంతవరకు ఉందో, వీటిని భవిష్యత్తులో ప్రభుత్వం ఉత్పత్తి చేయడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ విభాగంలో ఇప్పటి వరకు ప్రపంచంలో చైనాదే మోనోపలి ఉంది. ఆ దేశంలోనే 60 to 70% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాకుండా 90% ఆఫ్ రిఫైనరీ చైనాలోనే జరుగుతుంది. తద్వారా ప్రపంచానికి ఎక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కావాలన్నా కూడా చైనానే మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే చైనా మోనోపలితో ప్రపంచాలన్నిటినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఇకపైనైనా కళ్ళు తెరవాలి, లేకపోతే భవిష్యత్తులో మనం టెక్నాలజీ రంగంలో దూసుకుపోవడానికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అని కేంద్ర ప్రభుత్వం గుర్తించే తాజా ప్రకటన చేసింది. తద్వారా ఈ దేశాన్ని సైతం ఈ విభాగంలో ఒక ఆత్మనిర్భరత తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే అసలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏమిటి? ఈ విషయంలో చైనా మోనోపలి ఎందుకు ఉంది? అమెరికా లాంటి దేశాలకు సైతం సాధ్యం కాని విషయం చైనాకు ఎందుకు సాధ్యమైంది? ఈ విషయంలో భవిష్యత్తులో భారత్ ఎంత మేరకు వృద్ధి సాధిస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనేది చాలా వృద్ధి జరుగుతుంది. ఈ టెక్నాలజీలో చాలా రేర్ ఎర్త్ మినరల్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మనకు మినరల్స్ అంటే ఐరన్, సిల్వర్, రాగి ఇలాంటి లోహాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ భూమిపై చాలా అరుదుగా దొరికే కొన్ని మూలకాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ భూమి అనేది చూస్తూనే ఉన్నాం. వీటిలో బ్యాటరీలకు కావాల్సిన లిథియం అయాన్ సైతం ఒక రేర్ ఎర్త్ మూలకం కిందికే వస్తుంది. అంతేకాకుండా మన కార్లు లేకపోతే ఈ టెక్నాలజీ రంగంలో సూపర్ మ్యాగ్నెట్స్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ సూపర్ మ్యాగ్నెట్స్ తయారు చేయాలన్నా కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ నుంచే వస్తాయి. ఈ విధంగా అనేక విషయాల్లో ఈ సెమీ కండక్టర్ చిప్పులు తయారు చేయాలన్నా కూడా ఈ మినరల్స్ నుంచే బయటికి తీస్తారు. సో ఇలా అనేక రకాలైన మూలకాలు, మరీ ముఖ్యంగా ఈ టెక్నాలజీ కాలానికి తగ్గట్లుగా మూలకాలు కావాలి అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పై అన్ని దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో చైనాకు ఎందుకు మోనోపలి ఉంది, ఆ దేశం చెప్పినట్లే అన్ని దేశాలు ఎందుకు వినాల్సి వస్తుంది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా చైనా విస్తీర్ణం దృష్ట్యా చాలా పెద్ద దేశం కాబట్టి ఆ దేశంలో చాలా ప్రాంతాల్లో కొన్ని మూలకాలు అనేవి లభ్యమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా జనరల్గా ఈ మూలకాలను బయటికి తీయాలి అంటే వీటికి చాలా వరకు పర్యావరణ నష్టం సైతం జరుగుతుంది. జనరల్గా మన దేశంలో ఎప్పుడైనా కానీ అణ్వాయుధాలకు కావాల్సిన యురేనియాన్ని బయటికి తీయాలి అంటే ఆ చుట్టుపక్కల మొత్తం పర్యావరణమైన డ్యామేజ్ జరుగుతుంది. తద్వారా గిరిజనులంతా నష్టపోతారు, సాధారణ ప్రజలు సైతం నష్టపోతారు. ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం ప్రజలను నాశనం చేస్తుంది అనే విధంగా ఉద్యమాలు జరుగుతాయి కదా. కానీ చైనాలో ఇలాంటివి ఏమీ జరగవు. అందువల్లనే ఆ దేశంలో చాలా వరకు ఈ మినరల్స్ను బయటికి తీసేందుకు ఉపయోగపడుతూ ఉంది. అక్కడ డిక్టేటర్షిప్ ఉంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించడానికి వీలు లేకుండా జిన్పింగ్ పాలన నడిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అక్కడ ఎక్కువగా ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకోకపోయినా లిటిల్ బిట్ కొంచెం నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అభివృద్ధిలో అన్ని దేశాలు ముందుకు వెళ్ళాలి అండ్ ఆ దేశంలో ఉన్న ప్రజల చేతుల్లో డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి అభివృద్ధికి కావాల్సిన చిన్న చిన్న వాటిని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ విషయంలో చైనా ఒక అడుగు ముందే ఉంది. అందువల్లనే ఆ దేశంలో
చాలా వరకు ఈ మూలకాలన్నిటినీ చైనా ప్రభుత్వం వెలికి తీస్తూనే ఉంది. తద్వారా టెక్నాలజీలో ఆ దేశం ముందుకు దూసుకు వెళ్తుంది. దీంతో పాటు వీటి రిఫైనరీ అనేది కూడా చాలా చాలా కీలకమైనది. ఈ రిఫైనరీ ప్రాసెస్లో పర్యావరణానికి చాలా ఎక్కువగా నష్టమే జరుగుతుంది. సాధారణ ఐరన్ లాంటి వాటిని శుద్ధి చేయడం ఒకవైపు ఉంచితే, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి వాటిని శుద్ధి చేయడం చాలా కష్టతరం. అంతేకాకుండా పర్యావరణానికి సైతం ఇది ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఆ దేశంలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి అక్కడ చాలా ఎక్కువగా జరుగుతుంది. అందువల్లనే ఏకంగా 90% ఆఫ్ రిఫైనరీ చైనాలోనే జరుగుతుంది. తద్వారా వీటిని ఏ దేశానికి ఎగుమతి చేయాలి, ఒకవేళ చైనాతో అమెరికా దోబూచులాట లేదంటే ఒక పోరు గనుక పెట్టుకుంటే చైనా ఆ దేశానికి వెంటనే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను ఆపేసింది. తద్వారా అమెరికా కేంద్రంగా పనిచేస్తూ ఉన్న ఎన్విడియా లాంటి చిప్సెట్ కంపెనీలు చాలా వరకు నష్టపోయాయి. ఈ విధంగా కొన్ని వేల కోట్లలో ఒకేసారి దెబ్బ కొట్టొచ్చు. ఈ విధంగా చైనా మన దేశానికి సైతం చాలాసార్లే చేసింది. మనం ఆర్డర్లు ఇచ్చి ఆ దేశానికి పేమెంట్ చేసినా కూడా చాలాసార్లు ఏదో ఒక కారణం చెప్పి, అంటే మా దేశంలో వరదలు వచ్చాయనో లేకుంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయనో ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పి ఈ మినరల్స్ ఎగుమతులను ఆపివేసింది. తద్వారా ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఈవీ లాంటి వెహికల్స్ను మనం సొంతంగా చాలా ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేయలేకపోతూ ఉన్నామంటే ఇదే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి మూలకాలు మన దేశంలో సైతం చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఏపీతో పాటు కశ్మీర్లో సైతం లిథియం అయాన్కు సంబంధించిన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అని గతంలోనే బయటికి వచ్చింది. కానీ వీటిపై సంపూర్ణంగా పరిశోధనలు జరిగిన తర్వాత మాత్రమే వీటిని బయటికి వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అక్కడ ప్రాంతంలో ఎంత పెద్ద మొత్తంలో మూలకాలు ఉన్నాయి అండ్ వీటిని బయటికి తీస్తే ఎంతవరకు ఖర్చు అవుతుంది అండ్ వీటిని రిఫైనరీ ఏ విధంగా చేయాలి, ఇలాంటి వాటికి సంబంధించిన అనేక పరిస్థితులను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీటికి నిధులను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్లనే ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుతానికైతే ఈ మినరల్స్ లాంటివి ఎక్కువగా దొరికే కోస్టల్ ప్రాంతంలో వీటిని నిక్షేపాలు లేదంటే వీటి పరిశోధనలు చేయాలి అని నిర్ణయించింది. అందువల్లనే ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళ ఇలాంటి 4 రాష్ట్రాలను ఎంపిక చేసుకుంది. తద్వారా ఇకపై నుంచి భవిష్యత్తులో వీటికి సంబంధించిన పరిశోధనలు చాలా ఎక్కువగా జరుగుతాయి. తద్వారా ఎక్కడెక్కడ ఈ మూలకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయి, వీటన్నిటిని ఏ విధంగా బయటికి తీయాలి, ఫీజిబిలిటీ ఎంత, వీటిని బయటికి తీస్తే మన దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటి వాటన్నిటిపై పరిశోధనలు జరుగుతాయి. ఎక్కడైనా నిక్షేపాలు బయటికి వస్తే ఖచ్చితంగా మన దేశానికి అదొక పెద్ద బూస్ట్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. ఈ దేశంలో టెక్నాలజీ రంగాన్ని పెంచి పోషించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పరిశోధనలు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది సక్సెస్ కావాలి అని మనందరం కోరుకుందాం. దీంతోపాటు ఇవి కనుక ఎక్కడైనా బయటికి వస్తే వీటిపై వెంటనే మన దేశంలో ఉన్న లెఫ్టిస్టులు, కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు సైతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. తమిళనాడులో స్టెరిలైజ్ లాంటి ఫ్యాక్టరీలను మూసివేయించడంలో సైతం ఇలాంటి ఉద్యమాలు చాలా కీలక పాత్ర పోషించాయి. కేరళలో విజించం పోర్టును సైతం వీళ్ళు మూసేయించడానికి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలను ఏ విధంగా అణిచివేయాలి, వీళ్ళను ఏ విధంగా సర్ది చెప్పాలి, ఒకవేళ మాట వినకుంటే అణిచివేత ప్రక్రియ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వాటన్నిటిపైన కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ జరిగినప్పుడే మన దేశంలోనూ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఆత్మనిర్భరత అనేది ఏర్పడుతుంది. లేకపోతే మనం సైతం ఇంకా వెనుకబడే అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.